హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే మ్యాడ్ స్క్వేర్ మూవీ చూసొచ్చాను. యాక్చువల్లీ మ్యాడే చాలా బాగుంది మ్యాడ్ స్క్వేర్ కంటే కూడా. ఎందుకో నాకు అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది. మూవీలో కొంచెం లెంతీగా ఏదో యాడ్ చేసినట్టు, ఇంకా లాగ్ చేద్దాం అన్నట్టు చేసినట్టు అనిపించింది. బట్ జోక్స్ అని, డైలాగ్స్ కానీ, ఈ లడ్డు అనే క్యారెక్టర్ డైలాగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. అది ఫన్నీగా అనిపించింది. నార్మల్గా ఫ్రెండ్స్తో అలా నలుగురం ఐదుగురం వెళ్ళి ఆ మూవీ చూసి కొద్దిసేపు అలా చిల్ అయ్యి రావచ్చు ఆ మూవీ. ఇంకోటి ఏంటంటే వన్ టైమ్ వాచే మూవీ అది. ఎక్కువ సార్లు చూడలేము. ఎందుకంటే బోర్ కొట్టేసిద్ది. చూసేటప్పుడు కూడా మధ్య మధ్యలో బోర్ కొట్టింది. సో, 'మ్యాడ్ స్క్వేర్' కంటే కూడా 'మ్యాడ్' మూవీయే బావుందని నేను చెప్తాను. సో, వన్ టైమ్ వాచ్ కాబట్టి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో ఎళ్లి చూడొచ్చు. మూవీ అయితే ఓకే. బావుంది. అండ్ ఇంకొకటి 'రాబిన్ హుడ్' మూవీ కంటే కూడా 'మ్యాడ్ స్క్వేరే' బావుంది. ఎందుకంటే 'రాబిన్ హుడ్' మూవీ అసలు ఏంటో, అసలు ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఏంటి అవ్వలేదు. పార్ట్ 2 మాత్రం ప్లాన్ చేసేసారనిపిస్తుంది. ఈ మధ్య అదొక ట్రెండ్ అయిపోయింది 'బాహుబలి' నుంచి. పార్ట్ 1, పార్ట్ 2 తీయటము. ఓకే. కొన్ని సినిమాలు ఎక్స్‌పెక్టేషన్స్ బావుంటాయి. కథ బావుంటుంది. బడ్జెట్ బావుంటుంది. ఆ సినిమాలు మాత్రం తీయొచ్చు. 2 పార్ట్స్ తీయొచ్చు. బట్ ఈ సినిమా సెకండ్ పార్ట్ తీసేంత సినిమా కాదేమో అనిపిచ్చింది నాకు. సో, బోత్‌లో కంపేర్ చేసుకుంటే 'మ్యాడ్ స్క్వేరే' బావుంది. సో, వెళ్లి చూసేయొచ్చు. ఫ్యామిలీతో కూడా ఎళ్ళొచ్చు. ఫ్రెండ్స్‌తో ఇంకా ఎళ్తే ఫ్రెండ్స్‌తో ఇంకా చిల్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.